ఇటీవల యునైటెడ్ స్టేట్స్ ఏ ప్రదేశంలో సబ్ క్రిటికల్ అణు పరీక్షను నిర్వహించింది? నెవాడా అనే ప్రదేశంలో. ఇటీవల మహిళల విభాగంలో 2024 ఇటాలియన్ ఓపెన్ టైటిల్‌ను ఎవరు గెలుచుకున్నారు? ఇగా స్వియాటెక్. ఇటీవల మొదటి భారతీయ అంతరిక్ష యాత్రికుడిగా చరిత్ర సృష్టించిన భారతీయుడు ఎవరు? గోపి తోటకూర. R21 మ్యారిక్స్ ఎం వ్యాక్సిన్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఏ వ్యాధి నివారణ కోసం అభివృద్ధి చేయబడింది? మలేరియా వ్యాధి నివారణ కోసం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులలో 33% మహిళలకు రిజర్వేషన్ చేసింది? కర్ణాటక రాష్ట్రం. ఇంటర్నేషనల్ డే ఫర్ బయోలాజికల్ డైవర్సిటీ 2024 థీమ్ ఏమిటి? ప్రణాళికలో భాగంగా ఉండండి. ఇటీవల జనరల్ తోలామ్ ఏ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? వియత్నాం దేశానికి. ఇటీవల వార్తల్లో చూసిన పీఎం వాణి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? గ్రామీణ మరియు మారుమూల ప్రాంతాలకు సరసమైన అధిక వేగవంతమైన ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడం. గ్లోబల్ ల్యాండ్ అవుట్లుక్ థీమాటిక్ రిపోర్ట్ ఆన్ రేంజ్ ల్యాండ్స్ అండ్ పాస్టోరాలిస్ట్స్ పేరుతో ఇటీవల ఏ సంస్థ నివేదికను ప్రచురించింది? యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కంబాట్ ఎడారీకరణ. ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 99వ సభ్య దేశంగా మారింది? స్పెయిన్ దేశం. For next part video, please subscribe this channel.